అంటే ముద్దుగా గుర్తుకొచ్చే దిల్సుఖ్ నగర్. సో దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి సంబంధించినటువంటి కొంతమంది నిర్వాహకులు రఘుకుమార్ గారు అండ్ మల్లన్న గారు లైవ్ లో ఉన్నారు. సో ముందుగా రఘుకుమార్ గారితో మాట్లాడితే, రఘుకుమార్ నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, మాధవులతో మాట్లాడినారు కదా, ఒక భక్తురాలు ఏకంగా ఏడుస్తోంది. ఆయన పుట్టుక, ఆయన మతం, ఆయన యొక్క కులం ఎవరు పట్టించుకోలేదు, నమ్ముకున్న వారికి ఫ్రెండ్గా ఉంటాడు, ఒక తండ్రిలా ఉంటాడు, అన్ని రకాలుగా సహాయం అందిస్తాడు. నాతో ఆవిడ ఒక రకంగా చాలా లీనమైపోయారు ఆయన భక్తిలో. సో మీరేం చెప్తారు? మాధవిలత ఆయన దేవుడే కాదని మొదటగా అంది, తర్వాత ముస్లిం అంటోంది, బ్రిటిషర్లకు సపోర్ట్ చేస్తుంది అంటోంది, సాయి చరిత్రం చదివిన వాళ్ళు బానిసలు అవుతారు అనుకున్నటువంటి మాటను కూడా మాట్లాడుతోంది. అయితే సార్ దీనికి ఇప్పుడు ఈ మాధవీలత గారు వారు సినీనట్టు లేకుంటే సెలబ్రిటీ వారు విన్నాను. అయితే దీని మీద మీకు 2-3 విషయాలు. ఒకటి, మాధవీలత గారికి సిడి సాయిబాబా నచ్చకపోతే వారి మీద విమర్శలు చేస్తున్నారు. 2, మాధవీలత గారికి ఎవరన్నా ప్రేరేపిస్తున్నారా, అంతటా వారే వస్తున్నారా? 3, ఈ విధంగా సిడి సాయిబాబాని కనుక వారు దుష్ప్రచారం చేయడం వలన వాడికి వచ్చే లబ్ధి ఏంటి? 4, ఇప్పుడు మనకి భారతదేశం ఆధ్యాత్మిక దేశం, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, గురువులు ఉన్నారు. మనకు భారతీయులందరూ కూడా ఎంతోమంది ఒక సద్గురు నమ్మడం అనేది ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. అలాగనే షిరిడి సాయిబాబా కావచ్చు, లేకుంటే జిఎన్ స్వామి కావచ్చు, లేకపోతే కంచి కావచ్చు, లేదా శృంగేరి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అలా ఎవరి ఇష్టం వచ్చిన వారి యొక్క దేవుణ్ణి కానీ, మతాన్ని కానీ, లేదా గురువుని కానీ ఎన్నుకునేటువంటి స్వాతంత్రం ఉంది. మీకు నచ్చితే ఓకే, సాయిబాబా గారు మీకు ఆయన యొక్క తత్వబోధం కానీ ఆయన నచ్చితే కనుక మీరు ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేసేయండి, కాలేదు. కానీ మీరు ఇప్పుడు సడన్గా స్పెసిఫిక్గా సాయిబాబా గురించి ఆయన ఏదో ఆఫ్ఘనిస్తాన్, మీ ఇందాక ఏదో స్టోరీ చెప్పారు, ఆఫ్ఘనిస్తాను చెప్పారు. నేను ఫస్ట్ టైం, నేను 30 ఏళ్ళ నుంచి బాబావారి సేవలో ఉన్నాను, ఆయన సత్యతని ఎన్నోసార్లు చదివాను, ఫస్ట్ టైం వింటున్నాను ఈ ఆఫ్ఘనిస్తాన్ స్టోరీ. అది మీరు ఈ విధంగా క్రియేటివ్గా చేసి కల్పితం చేసి అసలు మీకు నచ్చినప్పుడు మీరు ఎందుకు సాయిబాబా మీద దుష్ప్రచారం చేస్తున్నారు? దీన్ని మీరు 30 ఏళ్ళుగా మీరు సాయి భక్తుడిగా ఉన్నారు, సేవలో ఉన్నారంటున్నారు కాబట్టి ఆయన గురించి మాధవలత మాట్లాడిన కొన్ని మాటలకు సంబంధించి డెఫినెట్గా మనం పబ్లిక్ కూడా క్లారిటీ ఇవ్వాలి. మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం కూడా తీసుకుంటాను నేను ఇక్కడ. తను ఒక ఆఫ్ఘన్ ముస్లిం, ఒక సుఫీ, ఒక ఫకీర్, ఇది తను ప్రసంగించినటువంటి మాట, తను మాట్లాడిన మాట. సో మీరు 30 ఏళ్ళుగా సేవలో ఉన్నాను, సాయి చరిత్రం చదివానని చెప్తున్నారు కాబట్టి ఆయన యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి కూడా డెఫినెట్గా మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఆఫ్ఘన్ సంబంధించిన వ్యక్తేనా సార్? మీకు ఏ సాయిబాబా చరిత్ర యొక్క లిటరేచరు ఆయన మొత్తం కూడా ఓల్డెన్ బుక్స్ షిరిడి సంస్థలు ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా ఆయన ఆఫ్ఘనిస్తాన్ వచ్చారా, ఇంకెక్కడికి వచ్చారని ఎక్కడా లేదు. ఇవన్నీ పూర్తిగా కల్పితమైన కథలు. మీకు తెలియదు, ఆధారాలు ఉన్నాయంటున్నారు ఆవిడ, ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఆధారం ఉన్నాయంటే షిరిడి వెళ్ళి షిరిడి సంస్థానాలు చూపిస్తామని చెప్పండి. ఆవిడని ఎవరు ఆధారాలు అడిగారు? ఆవిడని అడిగారు ఆధారాలు. ఎందుకు ఆవిడ క్రియేట్ చేసి అనవసరంగా ఇది ఏమన్నా ఆవిడకి ఏమైనా రేటింగ్ పెంచడానికా, లేకపోతే ఆవిడ వెనకాతలు ఏమైనా శక్తులు నడిపిస్తానికా? ఇప్పుడు ఆయనకు ఆధారం ఉందా లేదని మీకు అవసరం ఎందుకు? మీరు సాయిబాబా సత్యత మీరు చదివారంటారు, ఉంటే ఎక్కడైనా ఒక పేజీలో ఉంటే చూపించండి. అయినా కానీ మీకు అటువంటి ఏమైనా అంటే మీకు నచ్చకపోతే ఆ సాయిబాబా వదిలేసేయండి. మీరు దాని మూలంగా మీకు వచ్చే నష్టం లేదు, లాభం లేదు. నచ్చిన వాళ్ళు ఆరాధిస్తారు, నచ్చిన వాళ్ళు వదిలేస్తారు. ఇదేంటంటే ఇది ఓన్లీ మీకు ఏదో రేటింగ్ పెంచుకోవడానికి క్రియేటివ్ గానో లేదా సంబడి మోటివ్ గానే చేస్తారని కనిపిస్తుంది తప్ప. ఏమంటారంటే తన ఇష్టపూర్వకంగా చేస్తున్నారా, తను హైలైట్ అవ్వడానికి చేస్తున్నారా, తను ఇంకేదైనా ఉద్దేశం ఉందో అవన్నీ మనకు తెలియదు, తన ఆలోచన ఏంటో మనకు తెలియదు. బట్ తను మాట్లాడిన మాటల తర్వాత తను డెఫినెట్గా ఒక స్టార్గా, ఒక పొలిటీషియన్గా ఉన్నారు కాబట్టి 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ చర్చ అందరిలో మొదలైంది. దీనికి ఒక కంక్లూజన్ పెట్టాలంటే మీరు 30 ఏళ్ళుగా సేవలో ఉన్నారు కాబట్టి మీరు దీనికి ఒక కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఆఫ్ఘన్, సుఫీ, ఫకీర్ ఈ పదాలు తనపై ఉపయోగిస్తున్నారు సాయిబాబా పైన. సో సాయిబాబా పైన ఈ పదాలు ఉపయోగించేదాన్ని మీరు ఎలా చూస్తారు? దీనికి కాదు అనడానికి చెప్పడానికి పర్ఫెక్ట్ ఆధారాలు ఉన్నాయా? తను ఉన్నాయి ఆధారాలు అంటున్నారు, అది కాదు అని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా? సార్ నేను ఒకటి చెప్తున్నాను, వారికి కావాలంటే ఆధారాలు ఉంటే షిరిడీకి వెళ్ళి సాయి సంస్థానం వాళ్ళని వాళ్ళు అడగమని చెప్పండి. మేము సాయిబాబా సత్య చదివిన వాళ్ళం, బాబా గారిని నమ్ముతున్నాం, ఆయన సేవలో ఉన్నాం, స్వచ్ఛంద సేవ చేస్తున్నాం. నా దగ్గర ఆధారాన్ని సాయిబాబా గారిని షిరిడి వెళ్ళమని చెప్పండి, షిరిడి సాయి సంస్థానం చూపించమని చెప్పండి.
ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ తెలుగు ప్రజల్లో వీళ్ళ మభ్యపెట్టి మాయపెట్టి ఆధారాలు ఉన్నాయంటే మిమ్మల్ని ఎవరు అడిగారు ఆధారాలు? ఎక్కడ ఆధారాలు ఉన్నాయి? లేని దానికి పుట్టించి ఏదో రేటింగ్ తెచ్చుకోవడానికి పేపర్లో టీవీలో ప్రచారం పొందడానికి మీరు చేస్తారు తప్ప ఇటువంటిది కాదు. మీకు నచ్చకపోతే షిరిడి సాయిబాబాని మీరు ఆరాధించమాకండి. దీని మూలంగా నచ్చిన వాళ్ళే వస్తారు తప్ప నచ్చిన వాళ్ళు లేదు. మనకు భారతదేశం నుంచి ముందే చెప్పారు మీకు. సరే, నిజాలు తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు కాబట్టి మీరు సాయిబాబా షిరిడి సాయి సంస్థ చూపించమని చెప్పండి. ఓకే, సరే, మీరు ఒక మాట అనేసారు. సడన్గా వచ్చేసి నేను ఒక సెలబ్రిటీని ఆధారాలు నేను ప్రమోట్ చేస్తానని అందరు రెచ్చగొట్టానంటే దీని నాట్ ప్రాపర్ వే. మీరు చెప్పండి, మరి 30 ఏళ్ళుగా సేవ చేసిన మీరు ఒక విషయం చెప్పండి. హూ హ్యాస్ టు కన్ఫర్మ్ అన్నది ఎవరంటే దిస్ ఇస్ అఫీషియల్ షిరిడి సంస్థానం వాళ్ళు చేయాలి. వాడి దగ్గర ఆధారాలు ఉంటే షిరిడి సాయి సంస్థానికి వెళ్ళి ఈయన ఫలానా చెప్పండి. దేర్ గివ్ ఏ డిబేట్, దేర్ గివ్ ఏ రైట్ ఆన్సర్. దే హావ్ లాట్ ఆఫ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ విత్ దెమ్. రైట్, రఘుకుమార్ గారు, నాకు క్వశ్చన్, మీరు వింటున్నారా? వినిపిస్తోందా? యాజ్ ఎ సర్వెంట్, యాజ్ ఎ వాలంటరీ ఆర్గనైజేషన్, ఐ కెనాట్ somebody's name and all because I am only preaching Sai Baba. That only I can say. రఘు గారు, నా వాయిస్ వినిపిస్తోందా? Many times of Sai Satchitra, nowhere I found like this. Only thing is, if she has some any proofs and all, please ask her to go to Shirdi and get the document evidence. Show to them. రఘు గారు, నా వాయిస్ వినిపిస్తోందా? They have a lot of documents in black and white. They will show to them. Then she let her clear their mind, but not to influence the public, not to misbehave with the public. పబ్లిక్ దుష్ప్రచారం చేస్తే మీకు వచ్చే లాభం లేదు. మీరు ఏ ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేస్తున్నారో ఆర్గనైజేషన్ చెడ్డపేరు తప్ప దాంట్లో వచ్చే లాభం లేదు. షిరిడి సాయిబాబా నమ్మిన భక్తులు ఎవరో తగ్గిపోతారు, మారిపోతారు మాత్రం మీ యొక్క భ్రమ. ఇంకా రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా షిరిడి సాయిబాబాని ఆరాధించేవాడు, గురువుగా ఆరాధించేవాడు ఎంతో వేల మంది కాదు, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఈ సంగతి మీరు తెలుసుకోవడం మంచిది. అంతేగాని నేను ఏదో టీవీలో మీరు ప్రచారం ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడాను, దీన్ని ఖండిస్తాను, ఆధారాలు. రఘు గారు, నా క్వశ్చన్ ఒకటి ఉంది ఇక్కడ. రఘు గారు, నా వాయిస్ వినిపిస్తోందా? Go to Shirdi Sansthan. I have proofs and all. రఘు గారు, నా వాయిస్ వినిపిస్తోందా? Proofs to the Shirdi Sansthan. They have lot of documents with them. Let's see her. అంతేగాని అన్నెసరిగా సూఫీ అని ఆపరిస్తారని క్రియేట్ చేసి భక్తులకు మనోభావాలు పోయేట. రఘు గారు, నా మాట వినిపిస్తోందా మీకు? రఘు గారు మాట్లాడుతూ వినిపిస్తోందా? ఇది రేటింగ్ పొందాలి మాత్రం కాదు. ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు షిరిడి సాయిబాబా రఘు గారు